అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈరోజు 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, ఎలాంటి విశేషమైనటువంటి రోజు, ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనమంతా కూడా మహాలయ పక్షంలో ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. మహాలయ పక్షం అనేది పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనటువంటి పక్షంగా సంవత్సరం మొత్తం మీద కూడా ఎవరైతే ఈ యొక్క మహాలయ పక్షంలో పితృలకు శ్రాద్ధాలు వదులుతారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలకు కూడా పితృదేవతల ఆశీస్సులు ఉండడం వల్ల చాలా సంతోషంగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి పెద్దలు చెప్తారు. మరి ఈనాటి విశేషంగా చూసుకుంటే శ్రీ క్రోధీ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అలాగే భాద్రపద మాసం, బహుళపక్షం, తిథి ఏకాదశి తిథి, వారం శనివారం, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. వారం చూసుకుంటే శనివారం అంటే అన్ని కర్మలను తొలగించేటువంటి శని యొక్క వారం, కర్మ ఫలదాత యొక్క వారం ఈరోజు. ఆశ్లేష నక్షత్రం అనగానే మనకు బుధుడు ఈ యొక్క నక్షత్రానికి అధిపతి. ముఖ్యంగా ఈరోజు ఏకాదశి అంటే ఎన్ని విశేషాలు ఉన్నాయంటే ఇందులో బుధుడి యొక్క నక్షత్రము అంటే మహావిష్ణువు యొక్క నక్షత్రం అని అర్థం. మరి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి సర్వ ఏకాదశి అంటారు ఈరోజు. శనివారం కావడం వల్ల అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన వారం. ఈరోజు ఉపవాసాలు ఉండి భగవంతుడికి వేణు పొంగల్, చక్కెర పొంగల్ లాంటివన్నీ కూడా నైవేద్యం పెట్టి స్వామిని విష్ణు సహస్రనామాలతో కొలిచి ఎవరైతే హరి స్తోత్రాన్ని, హరి భజనలను చేసుకుంటారో వాళ్లకు ఆ మహావిష్ణువు యొక్క కటాక్షం వల్ల ఈతి బాధలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, కుటుంబంలో ఎటువంటి సుఖ దుఃఖాలకి లోటు లేకుండా ఆనందమైనటువంటి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఉపవాస దీక్ష ప్రారంభించి సాయంకాలానికి అల్పాహారం తీసుకోవడం ఎంతో మంచిది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మేషరాశి వాళ్ళని గమనిస్తే మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే మనసులో అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి, ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వాళ్ళకి చాలా మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉండి నలుగురి చేత శబాష్ అనిపించుకుంటూ ఫ్రెండ్స్ని, రిలేషన్షిప్ని బాగా కలుపుకుపోయేటువంటి రోజు, మానసిక ధైర్యం బాగా కలిగిన రోజుగా ఈరోజు చెప్పాలి. ఈరోజు ఎంతో పవిత్రమైన ఏకాదశి కాబట్టి ఉపవాస దీక్ష చేయటం, లక్ష్మీ అమ్మవారికి, మహావిష్ణువుకి పూజలు చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళందరినీ గమనిస్తే ఈరోజు అత్యంత ప్రీతికరమైనటువంటి మిథున రాశి వాళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి, బుధుడి యొక్క ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి, ఏకాదశి తిథి అందులో శనివారం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మహావిష్ణువు సహస్రనామాన్ని చదువుకోవటం, మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవటం, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇలాంటి మంచి రోజు మళ్ళీ మనకి దొరకడం కష్టం. మీకు ఇవాళ సెలవై ఉంటే ఇక ఓపికగా నిదానంగా ఖచ్చితంగా నేను చెప్పించేయండి, చాలా మంచిదవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సిన రోజు, వ్యాపారంలో కూడా లాభాలు బాగుంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుస్తూ సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగుతారు. ఎంత అలసట ఉన్నా, ఎంత శ్రమించినా కూడా శ్రమ కూడా తెలియకుండా సంతోషంగా గడుపుతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈరోజు మహావిష్ణువు యొక్క సహస్రనామాన్ని చదువుకుంటూ, లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ, హనుమాన్ చాలీసా చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. సింహరాశి వాళ్ళందరికీ ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు, ఖర్చులు బాగా అదుపులో ఉండేటువంటి రోజు కావటం వల్ల సెలవు దినమైనప్పటికీ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ధనస్థానం చాలా బాగుంది, కుటుంబ స్థానం చాలా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు
ఉద్యోగంలో బాగా శ్రమించిన కొద్దీ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు కలిగించే రోజు. అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. మానసికంగా మంచి ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అన్ని పనుల్లో కూడా మంచి లాభాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్తారని చెప్పాలి. మరి ఈరోజు ఏకాదశితో కూడినటువంటి శనివారం కాబట్టి, ఆశ్లేష నక్షత్రం బుధగ్రహం కాబట్టి, కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు బుధగ్రహం యొక్క వ్యక్తులు కాబట్టి మహావిష్ణు సహస్రనామం చదువుతూ, లక్ష్మీ మంత్రాలను చదువుతూ, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదవండి, చాలా మంచిది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు ప్రారంభిస్తారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అన్ని సమస్యల నుంచి కూడా మీరు ఇవాళ బయటపడే ఆలోచనలు చేస్తారు. ఏకాదశి కావడం వల్ల ఈరోజు ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీసా చదువుతూ, లక్ష్మీ అమ్మవారికి మహావిష్ణు సహస్రనామం చదువుతూ గడపండి, చాలా మంచి రోజు. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు కొంచెం నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభదాయకమైన రోజు. అదృష్టవంతులుగా చెప్పగలగాలి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా త్వరితగతిలో పూర్తి చేసి మంచి ఆనందాన్ని కలిగి ఉంటారు. అదృష్టవంతులు అవుతారు. పెద్దల సపోర్టు బాగా ఉంటుంది మీకు ఇవాళ. మీరందరికీ కూడా ఉద్యోగం కానీ చేస్తుంటే ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, వ్యాపారంలో మంచి లాభాలు కలగడం అన్నీ జరుగుతాయి. మీ ఈరోజు శనివారము, ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం కాబట్టి మీరందరూ విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీ మంత్రాన్ని, హనుమాన్ చాలీసాని చదవడం మంచిది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈరోజు ఏ పని చేసినా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి కోసం మీరు విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీ మంత్రాన్ని, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదవండి, మేలు జరుగుతుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి రోజు. వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో శుభదినం. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతుంది. వివాహం కాని వాళ్లకు శుభవార్తలు అందుతాయి. ప్రేమికులకు మంచి రోజు. వ్యాపారంలో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తలు చక్కగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో వీళ్ళకి మంచి లాభాలు ఉండే అవకాశాలు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి శుభదినం అని చెప్పాలి. ధైర్యంగా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీర్చే మార్గాన్ని ఆలోచిస్తారు. ముఖ్యంగా మీకు అందరికీ కూడా ఉద్యోగం చేస్తుండే ఉద్యోగంలో మంచి అవకాశాలు, ప్రమాణం మంచి బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. తెలివితేటలు బాగా పనిచేస్తాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి రోజు. వ్యాపారంలో కూడా లాభాలు బాగున్నాయి. మీరందరూ కూడా ఈరోజు ఏకాదశి మహావిష్ణు సహస్రనామాన్ని చదువుతూ, లక్ష్మీ అమ్మవారికి మంత్రం చదువుతూ, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదవడం ఎంతో మేలు కలిగిస్తుంది. నమస్కారం, మీ గోపాలయ్య గారు.